నమస్తే బీ10 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని జైష్-ఉల్ అదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలను ధ్వంసం చేసిన ఇరాన్. 2 చిన్నారులు మృతి చెందారని, మరో 3 బాలికలు తీవ్రంగా గాయపడ్డారన్న పాక్. అభివృద్ధి విషయంలో నక్సలైట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు రెడీ. ప్రజాస్వామ్యమే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థ అన్న ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఘనంగా మొదలైన ఆలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు. జల్లికట్టు ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి భారీగా తరలివస్తున్న జనం. పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. హాజరైన సీఎం జగన్. భద్రాచలం వెళ్లినట్లే అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్తా. 2 ఆలయాల మధ్య తేడా లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 199 పాయింట్లు తగ్గి 21,833 వద్ద కొనసాగుతోన్న నిఫ్టీ. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్లోని జైష్ అల్ అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించింది. అయితే ఇరాన్ దాడులను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో 2 అమాయక పిల్లలు చనిపోయారని, మరో 3 బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించటమేనని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. గాజాలో ఇజ్రాయిల్, హమాస్ మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉన్న క్రమంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. మరోవైపు సోమవారం ఇరాకీ నగరం ఇర్బిల్లోని యుఎస్ కాన్సులర్ కాంపౌండ్కు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచారి ప్రధాన కార్యాలయం తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో సంబంధం ఉన్న లక్ష్యాలపై కూడా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడికి ఇరాక్ కూడా ఖండించింది. ఇరాక్ సార్వభౌమాధికారానికి ఈ దాడి భంగకరమని, దాడిలో అనేక మంది అమాయక పౌరులు మరణించారని తెలిపింది. అభివృద్ధి విషయంలో నక్సలైట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ప్రజాస్వామ్యమే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థ అని ఆయన అన్నారు. రాయ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ నక్సల్స్తో వీడియో కాల్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని, వాళ్లు ప్రభుత్వం ముందుకు రాలేని పక్షంలో తాను వీడియో కాల్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో కారణం చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వం నక్సల్స్ను వాడుకుందో వాళ్లే చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఆ రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా విజయ్ శర్మ వద్దే ఉన్నాయి. నక్సల్స్ గురించి ప్రశ్న వేసిన సమయంలో ఆయన మాట్లాడుతూ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాన్ని నక్సల్స్ వ్యతిరేకిస్తున్నారంటున్నారు. కానీ ఇటీవల రోడ్లు కావాలంటూ వాళ్లు కరపత్రాలను జారవిడిచారని గుర్తు చేశారు. नक्सलियों को तो और पत्र जारी करने चाहिए, उनको ये भी जारी करना चाहिए कि भैया गांव-गांव में स्कूल खुलने दें. जंगलों के अंदर जो लोग रहते हैं उन नौजवानों से नारायणपुर जाकर के उस दिन मैं मिला हूं अबूझबाड़ के लोगों से. वह भी चाहते हैं कि हम बंबई में हीरो बनकर आए. वह भी ये चाहते हैं कि हमको हमारे गांव की उन्नति हो. क्यों रोक कर बैठे हैं सारी बातों को? यही तो हम जानना चाहते हैं. क्यों रोक कर बैठे? सारा विकास अवरुद्ध हो जाता है. वो पूरी जनता बंधक के नाते है. ऐसे नहीं होना चाहिए. तो बातचीत करेंगे आप? बातचीत करेंगे क्या? मैंने कहा वीडियो कॉल पर भी मैं बात करने को तैयार हूं. मैंने ये कहा भाई सामने नहीं आ सकते हैं तो वीडियो कॉल पर मैं तैयार हूं. मसला ये है, कारण तो बताएं. मैं नहीं, आप बात कर लीजिए. मैं आपसे कहता हूं आप बात कर लीजिए. पूछिए तो कारण क्या है विकास को अवरुद्ध करने का.
कौन सी ऐसी सरकार है जो शोषित करती है लोगों को? बताएं कोई। लोकतंत्र है भाई, लोकतंत्र है। लोकतंत्र में राजनीतिक पार्टियां होती हैं, सरकारें बनती हैं और उसी तरीके से चलता है। सब शासन चलाने का सबसे अच्छा तंत्र दुनिया में लोकतंत्र है। आपको राजतंत्र चाहिए पुराना वाला? आपको चीन जैसी व्यवस्था चाहिए माओवादियों की, कम्युनिस्टों की? नहीं चाहिए ना। क्या चाहिए? लोकतंत्र चाहिए ना। ऐसे स्वतंत्रता से आप मुझसे पूछ सकें और मैं निर्भीकता से आपके साथ बात कर सकूं, ये लोकतंत्र है भाई। उस लोकतंत्र को खत्म कर देना चाहते हैं। माननीय अटल बिहारी वाजपेयी जी ने सदन में कहा है कि सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, देश का लोकतंत्र अमर रहना चाहिए। बहुत बहुत అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ ప్రత్యేక వస్త్రాలను ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్ వీవింగ్ రీవైవల్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీరాముడి కోసం 2 పోగుల పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పూణే జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చేయి వేసి ఈ వస్త్రాలు నేశారు. कोषाध्यक्ष श्री गोविंद देव गिरी महाराज और मार्गदर्शक आदरणीय भैयाजी जोशी इनको वे वस्त्र समर्पित करेंगे. हम लोग जोरदार तालियों की गूंज से आदरणीय मुख्यमंत्री महोदय के कर कमलों द्वारा यह वस्त्र राम जन्मभूमि न्यास के कोषाध्यक्ष और मार्गदर्शक इनको समर्पित हो रहा है. आपके सम्मुख एक बार जोर से गगन गुंजाने वाली तालियां होनी चाहिए. आदरणीय मुख्यमंत्री महोदय की निश्रा में ही यह सारा कार्यक्रम. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మదురై సమీపంలోని ఆలంగనల్లూరులో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జల్లికట్టు ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు. ఈ ఉత్సవాలను ప్రత్యక్షంగా వేల మంది వీక్షిస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి వాటిని లొంగ తీసుకోవటం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగ తీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాల పాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. இந்த மாட்டிற்கான தங்க காசினை வழங்கிக் உரிமையாளருக்கு மாண்புமிகு அமைச்சர் அவர்கள் தங்க காசினை பரிசாக வழங்குகிறார். மாட்டு உரிமையாளர் தங்க காசு வாங்கிக்கங்க. அடுத்ததாக தமிழ்நாடு ஜல்லிக்கட்டு பேரவை சேலம் மாவட்ட தலைவர் செல்லமுத்து வேறாடுபா. இந்த மாட்டிற்கான தங்க காசை மாண்புமிகு விளையாட்டுத்துறை அமைச்சர் அவர்கள் இந்த மாட்டிற்கு தங்க காசை வழங்க இருக்கிறார். அருமை 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 ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాలసముద్రంలో స్థాపించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ప్రారంభించారు. రిమోట్ బటన్ నొక్కి నాసిన్ ను జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ చారిత్రక ప్రదేశంలో నాసిన్ ను ఏర్పాటు చేయటం హర్షణీయమని పేర్కొన్నారు. ఒక గొప్ప సంస్థను ప్రారంభించటం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో పన్నుల విధానం గందరగోళంగా ఉండేదని, జీఎస్టీ తీసుకొచ్చి పన్నుల విధానాన్ని సరళీకృతం చేశామని అన్నారు. ప్రజలు చెల్లించే పన్నులు తిరిగి ప్రజల సంక్షేమానికే వినియోగించాలని ఇదే రామరాజ్య సందేశమని మోదీ పేర్కొన్నారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మా గాంధీ చెప్పారని వెల్లడించారు. కాగా అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం 11 రోజుల అనుష్ఠానం చేస్తున్నారని తెలిపారు. इस शानदार कैंपस की बहुत बहुत बधाई.
जिस श्री सत्य साई जिले में जिस क्षेत्र में एक कैंपस बना है वो अपने आप में विशेष है। ये क्षेत्र अध्यात्म, राष्ट्र निर्माण और सुशासन से जुड़ी हमारी विरासत का प्रतिनिधित्व करता है। आप सब जानते हैं कि पुट्टपर्ती में श्री सत्य साईं बाबा की जन्मस्थली है। ये महान स्वतंत्रता सेनानी पद्मश्री श्री कल्लूल सुब्बाराव की भूमि है। प्रसिद्ध पपेट्री आर्टिस्ट दलाभाई चलापति राव को इस क्षेत्र में ने नई पहचान दी है। इस धरती से विजयनगर के गौरवशाली राजवंश के सुशासन की प्रेरणा मिलती है। ऐसी प्रेरणादायी जगह पर नैसीन का यह नया कैंपस बना है। मुझे विश्वास है ये ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ బుధవారం మహారాష్ట్రలోని పూణేలోని లోనావాలాలో ఐఎన్ఎస్ శివాజీ వద్ద ట్రాన్స్ క్రిటికల్ CO2 ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. ప్లాంట్ ప్రారంభోత్సవంపై నేవీ చీఫ్ మాట్లాడుతూ ఈ ట్రాన్స్ క్రిటికల్ CO2 ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఈ రోజు ఇక్కడకు రావటం సంతోషంగా ఉందని అన్నారు. Marine engineering, and they have worked along with Indian Institute of Science, Bangalore, and a host of industry partners to get this developed. Tata engineers and a whole lot of them who are here. You can interact with them after this. This is a major step towards meeting government's commitment to reduce global warming and the emission of gases which are harmful to the environment. This is a technology which probably existed for they used CO2 as a refrigerant in the 19th century, early 19th century. But that time the technology was not fully developed and it was not efficient enough. And that's why we subsequently shifted to different types, so the CFC, HCFC, HFC, and now we have this team has pioneered the use of. తాను భద్రాచలం వెళ్లినట్లే అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండు ఆలయాల మధ్య తేడా లేదని అన్నారు. అయోధ్య ఆలయం హిందువుల అందరిది అని బీజేపీకి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఇది బీజేపీకి పొలిటికల్ గా ఎలా హెల్ప్ అవుతుందని ప్రశ్నించారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్తున్నారా అని రిపోర్టర్ అడగగా అసంపూర్తిగా నిర్మించిన గుడికి నిజమైన హిందువులు వెళ్లరని సమాధానమిచ్చారు. Impact the build up to the Lok Sabha elections. It is nothing to do with BJP. The Ram temple belongs to all Hindus, whoever believes Ram, Sri Ram. So how come it is going to help BJP for politics? If they are claiming they are going to get some benefit from the Ram temple, they are playing simple religion politics. How come they are going to play religion politics? Do you think it would have been a good idea for Congress leaders also to go to the Ram temple inauguration? Whoever believes, whoever want to visit, this is not first day or this is not the last day. So years together we have been there. Future also we are going to there. No, on the issue of going for the inauguration of the Pan Pratishtha, do you think it would have been good if, would you have liked to go? Real Hindu believers are there. Incomplete temple cannot do all these such programs. Four Shankaracharyas refused to go Ayodhya. So there are different arguments are there. Whoever believes this thing, they can go. You want to go someday? Yeah, definitely. Why not? I have a Bhadrachalam temple. One is the popular Sri Ram temple in Telangana, in my state only. Always I used to visit that temple. So I don't find any difference between Ayodhya and Bhadrachalam Ram Mandir.
బొల్లాపల్లి మండలం గండిగనమల తండా గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి జాతర మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. జనసేన కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సందేశం ఇచ్చారు. ఈ సాంగ్ is by DJ Mahesh Meera. తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు పెమ్మసాని నాగేశ్వర గారిని వేదిక నిలవాల్సిందిగా కోరుతున్నాం, అందజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు. ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి నిజాంపేట్ మండలం దామరచెర్ల గ్రామంలో శివార్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటి వాటి సాగు విషయాలు ఉద్యానవన అధికారులను అడిగి రైతులకు అవగాహన కల్పించి కొత్త విషయాలు అగ్రికల్చర్ అధికారులు రైతులకు ఎకరాకు 57 మొక్కలు 20 రూపాయలకు ఒకటి ప్రభుత్వం తరపున ఉంటుందని తెలియపరిచారు. ముందు వేసే వాళ్ళకి ఇది కొత్త పంట అని అనుమానం ఉన్నా మీరు బయట అగ్రికల్చర్తో పాటు మా డిపార్ట్మెంట్తో పాటు మా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి సాయిల్ శాంపుల్ తీసుకుంటాం, వాటర్ శాంపుల్ కూడా తీసుకొని టెస్టింగ్ చేశాక సూటబుల్ అవుద్ది. కాకపోతే రైతు సాటిస్ఫాక్షన్ కోసం ఖచ్చితంగా మేము చేసి రిజల్ట్ ఇస్తాం. ఒక 10 డేస్లో మా రిపోర్ట్ ఇస్తాం సార్. ఇది ఏ నేలలో అయినా సాగవద్ది, కాకపోతే నీరు పుష్కలంగా ఉండాలి. 2 ఇంచులు బోర్ వస్తే 5 ఎకరాలకి డ్రిప్ ద్వారా ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు. అది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లె పంచాయతీలో వివిధ గ్రామాలలోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని లఘు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పందరుపోయిన ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని SBNRM పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని నిరుపేదలకు చలి నుండి మంచు నుండి రక్షణ కోసం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లఘు ట్రస్ట్ అధ్యక్షుడు పందరుబోయిన ప్రసాద్ మాట్లాడుతూ మా సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నామని, ప్రస్తుతం చింతలపల్లె పంచాయతీలో చలికి మంచుకు దుప్పట్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న 200 మందిని గుర్తించి వారికి నాణ్యమైన దుప్పట్లు అందజేశామని అన్నారు. వాళ్ళందరూ కూడా మీ పేరు రాసి ఇచ్చారు, పలానా వాళ్ళకి ఇవ్వచ్చాయా అని. సరే వాళ్ళ లిస్ట్ అంతా పట్టుకురండి అని చెప్పి హనుమంతరాన్ని కల్పించిన ఫ్రెండ్ నాగూరు అనమాట. ఈయన కూడా 4 రోజుల నుంచి ఎవరైతే వాళ్ళందరూ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలా అందరూ ఒక మంచి పని చేయడానికి ఇంతమంది సహకరిస్తారనేది నాకు నిజంగా చాలా హ్యాపీ ఇస్తుంది. ఇంతవరకు అయితే నేను హ్యాపీ. తర్వాత ఏదైనా ముందు కూడా ఇంకా ఏమైనా కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా చేయగలుగుతాము. నేను ఒక్కనే అయితే చేయలేను, నాతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి అందరి సహకారంతో కొంతమందికి ఏదైనా కొంత చేయాలనేది నా ఉద్దేశం. ఎప్పుడైనా సరే సారు మాత్రం నాకు ఎప్పటి నుంచో ఆయన నేర్పిన బుద్ధులు, ఆయన నేర్పిన నడవడిక అవన్నీ నాకు ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ బయట కూర్చున్నాము, బెంచులు లేవు, కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఈ స్కూల్కి వచ్చిన 10 తరగతిలో చెప్పులు దొరుకుతున్నా నేను. అంటే చెప్పు కూడా బాగోదు. అట్లా వచ్చిన కాబట్టి మనకు విలువ తెలుస్తుంది.
అయ్యో అట్లా కలిగిన మనిషి ఎవడైతే ఉంటాడో వానికి ఆలోచన ఎక్కువైతుంది. ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ అన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు సమస్యలను విన్నవించడానికి వచ్చిన బీఆర్ఎస్ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి చేర్పించుకున్నారని మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మాజీ మంత్రి జోగు రామన్నపై నమ్మకం లేకనే బారాసా కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చేసినటువంటి ఆరోపణలు ఆశాస్పదంగా ఉన్నాయి. అయ్యా జోగురామన్న, మీ పైన, మీ నాయకత్వం పైన, మీ అధిష్టానం పైన నమ్మకం లేకనే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, మా నాయకత్వం, మా అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాతనే ఆ రోజు ఇన్ఛార్జు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో వారిని కండువాలు కప్పి స్వాగతించడం జరిగింది. అయ్యా జోగురామన్న, ఈరోజు మీరు సమస్యలు చెప్పడానికి వెళ్తే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పారని చెప్పేసి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. అయ్యా జోగురామన్న, మరి వారు సమస్యలు చెప్పడానికి వస్తే కండువాలు కప్పినామని చెప్పేసి అంటున్నావు కదా, వారేమైనా సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులా? మరి వారికి మెడలు వంచి కండువాలు వేస్తే కూడా మరి నోట్లో వేలు పెట్టి కొరకని పరిస్థితిలో మీ కార్యకర్తలు ఉన్నారా అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతా ఉన్నా. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో కౌన్సిలర్ చిలుక గంగాధర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని తన వార్డు పరిధిలోని మహిళా ఓటర్లకు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి మహిళా ఓటర్కు కూపన్లు పంపిణీ చేసి కౌన్సిలర్ నేడు అందరి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. సుమారు 445 మంది మహిళా ఓటర్లకు ప్రతి ఒక్కరికి పలు రకాల బహుమతులను వారి చేతులతోనే లక్కీ కూపన్ తీయించి ఎవరికి ఏ బహుమతి వస్తే ఆ బహుమతిని అందజేశారు. దీంతో వార్డు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రవంతి, వల్లకాటి సౌందర్య, కర్రే నవీన, చిలుక స్వామి, శోభారాణి, ప్రణీత, అలేఖ్య, జ్యోతి, చింతల సాయిలు, చింటూ, శీలం వెంకటరెడ్డి, చిలుక యాదగిరి, చిలుక వెంకటేశం, అల్లాడి వెంకటి, మెట్టు గంగారం తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్ మీ ఇంటికి తీసుకొచ్చి నేను అప్పచెప్పాను. కమిటీ సభ్యులకు ఈరోజు మరి దోమకొండ నరసింహులు గారు మరి మంచి మనసుతోని ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామ్ బంగారు ఉంగరము ప్రదానం చేయడం జరిగింది. మరి దాతగా వాళ్ళు సహకరించినందుకు నా తరపున మరి మా కమిటీ సభ్యుల తరపున మరి దోమకొండ నరసింహులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వాళ్ళందరూ మా కమిటీ సభ్యులను మరి దాతలు ఇలా ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా మరి రామాయంపేట పట్టణంలోని 11వ వార్డు పరిధిలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో వాళ్ళు మంచి పట్టుదలతో ఇంకా ముందుకొచ్చి మరి మీకు సేవ చేయగలుగుతారు. దాతలు మరి పెద్ద మనసుతో నాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ నేను నా కమిటీ సభ్యుల తరపున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయచ్చు. మరి దోమకొండ నరసింహులు గారు మంచి మనసుతోని సహకరించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయుచున్నా. మరి 11వ వార్డులోని మొత్తం మహిళలు 445 మంది మహిళలు ఓటు హక్కు కలిగిన వారు మరి వెళ్ళారు. మరి పాత ఓటర్ లిస్టు ప్రకారంగా 400. ఓబులవారిపల్లె మండలం మంగంపేట
కాపుపల్లికి చెందిన గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మంగళవారం మంగపేట చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలి కృష్ణారెడ్డి, గజ్జల శ్రీనివాసులు రెడ్డి, తల్లెం వెంకట సుబ్బారెడ్డి, తల్లెం రామచంద్రారెడ్డి, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కారేపల్లి మండల పరిధిలోని గాదపాడు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ మంగళవారం రాత్రి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అందజేస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా మీరు దరఖాస్తులు చేసుకున్నారు. 7 లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రం ఉన్నది. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు 17,500 రూపాయల మిగులు బడ్జెట్ నుంచి తెలంగాణ ఇచ్చింది. అంటే కొన్ని విషయాలు మీకు తెలవాలి. ఈ రోజు 7 లక్షల కోట్లతో తెలంగాణ మా చేతికి వచ్చింది. అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం కోసం తల తాకట్టు పెట్టారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన మాటకి పని చేస్తామని చెప్పేసి ఇంకోసారి మనం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఇంత రాత్రి పూట ఇంత పెద్ద ఎత్తున చేసిన నాకు పక్కన డిప్యూటీ సీఎం భట్టి ప్రభాకర్ గారు బోనకల్లో మీటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా మీ అందరూ చూసి మా కళ్ళు నిండాయి. ఆ ప్రోగ్రాం కూడా పోలేకపోయినా మీ అందరిని చూసినందుకు, కలిసినందుకు, మీ అందరికీ నమస్కారం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. భవిష్యత్తులో కూడా మీ అందరితో కలిసి ఉంటామని చెప్పేసి ఈ వేదిక అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 72,422 ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 199 పాయింట్లు తగ్గి 21,833 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీయ ఎయిర్టెల్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని జైష్-ఉల్ అదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలను ధ్వంసం చేసిన ఇరాన్. 2 చిన్నారులు మృతి చెందారని, మరో 3 బాలికలు తీవ్రంగా గాయపడ్డారన్న పాక్. అభివృద్ధి విషయంలో నక్సలైట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు రెడీ. ప్రజాస్వామ్యమే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థ అన్న ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఘనంగా మొదలైన ఆలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు. జల్లికట్టు ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి భారీగా తరలివస్తున్న జనం. పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. హాజరైన సీఎం జగన్.
భద్రాచలం వెళ్లినట్లే అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్తా. 2 ఆలయాల మధ్య తేడా లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 199 పాయింట్లు తగ్గి 21,833 వద్ద కొనసాగుతోన్న నిఫ్టీ. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.